హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యానల్ ఫిషర్ సమస్య గురించి తెలుసుకుంటున్నాం. యానల్ ఫిషర్ అనేది మలద్వారం దగ్గర చీరుకుపోవడం వల్ల ఏర్పడేటువంటి సమస్య. దీని వల్ల పేషెంట్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మోషన్కు పోయిన తర్వాత కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ దురద, మంట, భరించలేనటువంటి నొప్పి, కుంపటి మీద కూర్చున్నట్లు అంటే సెన్సేషన్ ఈ పేషెంట్స్లో జనరల్గా కనపడుతుంటుంది. దీంతోపాటు రక్తము బొట్టుగా కానీ లేదా ధారలాగా కానీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యకి హోమియో చికిత్సా విధానాల ద్వారా మనము శాశ్వత పరిష్కారం అందించవచ్చు. శాశ్వత పరిష్కారం అందించాలంటే పేషెంటు డైటరీ హ్యాబిట్స్ మరియు ఫిజికల్ యాక్టివిటీ మరియు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది. హోమియో మందులు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఆపరేషన్ అవసరం లేకుండా మనము ట్రీట్ చేసుకోవచ్చు. జనరల్గా ఎక్కువగా కామన్గా వాడేటువంటి హోమియో మందు యాసిడ్ నైట్రికమ్ 200. దీన్ని ఉదయం 6 చుక్కలు, సాయంత్రం ఒక 6 చుక్కలు వాడడం ద్వారా రక్తము ఆగిపోవడంతో పాటు నొప్పి మరియు మంట ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు రథానియా 200 లేదా రథానియా మదర్ టించర్ వాడడం ద్వారా కూడా ఈ భరించలేనటువంటి నొప్పి మరియు రక్తం ఏదైతే వీళ్ళలో ధారలుగా కానీ చుక్కలుగా కానీ పడుతుంటుందో దీన్ని నివారించవచ్చు. పియోనియా మరియు క్యాల్కేరియా ఫ్లోర్. నెక్స్ట్ సల్ఫర్. ఇది ఎక్కువగా యానల్ రీజన్లో మంట, దురద ఎక్కువగా ఉన్న పేషెంట్స్కి ఈ సల్ఫర్ అనే మందు ఉపయోగపడుతుంది. దీంతోపాటు మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం, పోషక విలువలతో పాటు ఫైబర్ మినిమం రోజుకి ఒక పేషెంట్కి లేదా ఒక మానవుడికి జనరల్గా ఆహారంలో 20 గ్రాముల ఫైబర్ అనేది అవసరమవుతుంది. ఈ ఫైబరు మనకు అన్ని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వీటి నుంచి మనము తీసుకోవచ్చు. దీంతోపాటు మసాలా దినుసులు ఎక్కువగా వాడడం కానీ, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడం కానీ ఇవి కూడా తగ్గించుకుంటే తొందరగా నయమయ్యి ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. హోమియో మందుల ద్వారా చక్కటి పరిష్కారం పొందాలి అని అంటే మందులు తీసుకోవడం ఒక్కటే సరిపోదు. దీంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సరైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరం.